సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ కెన్యా షెడ్యూల్కి టైం అయినట్టుంది. వచ్చే నెల 40 రోజుల పాటు కెన్యాలోనే భారీ యాక్షన్ పార్ట్ని తీసేందుకు రాజమౌళి టీం బయలుదేరుతోంది. అయితే 7 ప్రపంచ వింతలున్న ఈ ప్లేస్లో షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళి అంతరించిపోయిన 7 వింతల్ని కూడా వదలట్లేదని తెలుస్తోంది. వేలాడే వనాలు, లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా లాంటి అంతరించిపోయిన వింతల్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు రాజమౌళి. ఆల్రెడీ ఐమాక్స్ 3D కెమెరాతో భారీ సాహసాలను షూట్ చేయబోతున్న రాజమౌళి ఇందులో డైనోసార్లను కూడా రంగంలోకి దించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అలాంటిది అవతార్ రేంజ్లో ఏదో కొత్త లోకాన్నే క్రియేట్ చేసేందుకు ఆఫ్రికా అడవులకు, మన హిమాలయాలకు కథతో ముడిపెట్టాడట. 4 గంటల నిడివి వచ్చినా పర్లేదని ఒకే పార్ట్గా తీసుకోబోతున్న ఈ సినిమాలో 8వ వింతగా మారబోతున్న ఆ 7 వింతల కథేంటి? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ నిజంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే కాదు, హాలీవుడ్ని కూడా షేక్ చేసేలా ఉంది. అవతార్లు, టైటానిక్లు, జురాసిక్ పార్క్లు, టర్మినేటర్లు ఇలా ఎన్నో వచ్చి మన ఇండియన్ మార్కెట్ని షేక్ చేశాయి. హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో కనీసం 300 కోట్ల వరకు వసూళ్లు వచ్చేంత క్రేజ్ ఉంది. ఇప్పుడు అలాంటి రేంజ్కి మన సినిమా ఎదగాలంటే అమెరికా, యూరప్ థియేటర్స్ని భారతీయ సినిమా షేక్ చేయాలి. అంత సీన్ రాజమౌళికి ఉందా? సూపర్ స్టార్ మహేష్ బాబు 29కి ఆ రేంజ్ వస్తుందా అంటే అంతకు మించేలా సీన్ వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే హాలీవుడ్లో కూడా లేనన్ని వింతలు, రికార్డులు షూటింగ్ దశలోనే SSMB 29కి దక్కుతున్నాయి. మహేష్ బాబు మూవీ ఐమాక్స్ 3D కెమెరాల్లో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమా కావచ్చు. కానీ ఇదే హాలీవుడ్కి కొత్త కాదు. వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోయే మొట్టమొదటి మూవీగా రికార్డు కన్ఫామ్ అయ్యేలా ఉంది. అలాంటి ప్లానింగే జరుగుతోంది. కాకపోతే హాలీవుడ్ షాక్ అయ్యే రాజమౌళి ఏదో మ్యాజిక్ చేస్తే తప్ప ఒక ఇండియన్ సినిమా హాలీవుడ్ మార్కెట్ని షేక్ చేయలేదు. అలాంటి పాయింటే రాజమౌళికి దొరికిందా అంటే అవతార్ని మించేలా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు ఈ మూవీ కేవలం వరల్డ్ వైడ్గా ఉన్న 7 వింతలున్న ప్రదేశాల్లో సినిమా తీస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ SSMB 29లో ప్రస్తుతం 7 వింతలే కాదు, గతంలో కలిసిపోయిన పాత 7 వింతల్ని ఇందులో చూపించబోతున్నాడట జక్కన్న. అవతార్ మూవీలో గాల్లో తేలే కొండలకి నిజంగా ప్రేరణ అంటే వేలాడే వనాలు, ఒకప్పుడు బాబిలోనియన్ నాగరికతలో వేల సంవత్సరాల క్రితం గాల్లో తేలే మేడల్లాంటి నిర్మాణాలు, వాటిలో ఏకంగా అడవులే ఉండేవంటారు. కానీ ఇప్పుడు అవి లేవు. ఇదే కాదు, గ్రీస్లో స్టాచ్యూ ఆఫ్ జూస్ ఎట్ ఒలింపియా విగ్రహం, ఇలా మొత్తం పాత 7 వింతలు కూడా ఈ మూవీలో కనిపిస్తాయని తెలుస్తోంది. అంతేకాదు డైనోసార్లు, అగ్నిపర్వతాలు, ఊహించని సునామీలు కూడా ఈ మూవీలో హీరో చేసే సాహసాల్లో భాగం కాబోతున్నాయట. ఇక ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేటకి మన హిమాలయాలకి ఓ కనెక్షన్ ఉండటం, దీంతోపాటు హీరో పాత్రకి హనుమంతుడి ప్రేరణ అవటం, ఇలా వరల్డ్ ఆడియన్స్కి ఏం కావాలో దాంతోపాటు మన భారతీయత ఉట్టిపడే మేకింగ్ ఉండబోతోంది. నాటు పాటకి తెల్లోళ్ళు ఎలా లేచి థియేటర్స్లో డ్యాన్స్ వేశారో అలా అలవాటు లేని చాలా విషయాలను యూరోపియన్స్ని ఈ మూవీ పరిచయం చేసేలా ప్లాన్ చేశాడట రాజమౌళి. సింగిల్ మ్యాటర్ ఆఫ్ డేట్ ఇవ్వకుండా, ఏదీ లీక్ కాకుండా చూసుకుంటున్న రాజమౌళి తన ప్లానింగ్ మాత్రం కావాలనే లీక్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇంటర్నేషనల్ మీడియా ముందుకు సినిమా టీం వచ్చే వరకు ఈ సీక్రసీ ఇలానే మెయింటైన్ చేస్తాడని తెలుస్తోంది. ఆలోపు మీడియాలో హైప్ పెంచడమే కాదు, వరల్డ్ మీడియా కూడా ఇటువైపు చూసేలా చేసేందుకే ఇలా ఫీలర్స్ వదులుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.